ద ప్రైవేట్ క్యాపిటల్ సర్కిల్ ఈ రిలేటెడ్ మేము యాడ్స్ అవి రన్ చేస్తున్నప్పుడు 25 lakh 50 lakh 1 crore అండ్ ఎబో ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళని ఫామ్స్ ఫిల్ చేయమని చెప్పాం. మీరందరూ ఫామ్ ఫిల్ చేశారు. అండ్ ఈవెన్ ఒక 50 మంది, ఐ థింక్ 60 మెంబర్స్ తోటి ఒక ఈవెంట్ కూడా చేసాం. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ద కంటిన్యూస్ ఈవెంట్, మంత్లీ ఒక ఈవెంట్ ద ప్రైవేట్ క్యాపిటల్ సర్కిల్లో జరుగుతూ ఉంటుంది. బట్ నేను కొంతమందితో మాట్లాడాను అండ్ కొంతమంది ప్రొఫైల్స్ వెరిఫై చేశాను. సో ప్రొఫైల్స్ వెరిఫై చేస్తే ఐ థాట్ అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కాబట్టి దే ఆర్ లుకింగ్ ఫర్ అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనే దాని మీదే నేను మొత్తం ఉన్నా. బట్ ఏంటంటే చాలా మందికి బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కవర్ అవ్వకుండా చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఈ రోజు అయితే నేను కంప్లీట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత బేసిక్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఐ వాంట్ టు గివ్ యూ ఫ్రీ యాక్సెస్ ఆ రిలేటెడ్ వచ్చేటప్పటికి. సో దాని రిలేటెడ్ 1-on-1 కాల్ బుక్ చేసుకోవాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్లో 3 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. టోటల్ ప్రొడక్ట్స్లో దెర్ ఆర్ 3 levels. లెవెల్ 1 వచ్చేటప్పటికి బేసిక్ లెవెల్ ప్రొడక్ట్స్. సో లెవెల్ 2 వచ్చేటప్పటికి బిట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. టు జనరేట్ అంటే టు గ్రో ద మనీ లెవెల్ 2 అనేది సరిపోతుంది. లెవెల్ 3 వచ్చేటప్పటికి టు మల్టిప్లై ద మనీ ఫాస్టర్, అంటే మీరు వెల్త్ ని మల్టిప్లై చేయాలి 1x 2x 3x 5x 7x 10x ఈ టైప్ లో చేయాలంటే థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. సో ఫస్ట్ లెవెల్లో ఏముంటాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూస్తే కనుక సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, బాండ్స్, డెప్ట్ ఫండ్స్, చిట్టీలు కానీ ఇవన్నీ వస్తాయి. పీపీఎఫ్, పిఎఫ్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా లెవెల్ 1లో వస్తాయి. ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి లెవెల్ 1లో వస్తాయి. ఓకే, సో ఇవేంటంటే మోస్ట్లీ సేవింగ్ ఆఫ్ ద మనీ దానిలోకి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడానికి యూజువల్గా 1 year నుంచి 3 year లోపు మీకు మనీ కావాలనుకుంటే ఇవి యూజ్ అవుతాయి. ఇందులో లాస్ట్ 2 segment మీరు చూసుకుంటే కనుక పీపీఎఫ్ కానీ, పోస్ట్ ఆఫీస్లో కొన్ని డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ ఇవేంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ ఒక 20 years అనే దానికి యూజ్ అవుతాయి. సో ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ వెల్త్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై యువర్ మనీ, లాస్ట్ 2 productsలో అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే దట్ విల్ స్ట్రక్ యువర్ మనీ. ఓకే, జనరల్గా రిస్క్ తీసుకోకపోవడం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ రిస్కే, అందులో ఈ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ లెవెల్ 2 ప్రొడక్ట్స్. లెవెల్ 2 ప్రొడక్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి, ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వస్తాయి, స్టాక్స్, రియల్ ఎస్టేట్, మెటల్స్ అంటే సిల్వర్, గోల్డ్, కాపర్ ఇవన్నీ మెటల్స్లోకి వస్తాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాక్స్ కూడా దీనిలోకి రావచ్చు కొన్ని వచ్చి. అండ్ దెన్ ఫైనల్గా మనం చూసుకుంటే ఎన్పిఎస్. ఓకే, ఇవన్నీ కూడా లెవెల్ 2 ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా గ్రోయింగ్ యువర్ మనీ అనే దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు వెల్త్ క్రియేట్ చేయాలి, స్లోగా గ్రో చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రొడక్ట్స్ మీకు యూజ్ అవుతాయి. రైట్ టైమింగ్ అనేది, కొంచెం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది, కొంచెం స్ట్రాటజీస్ అనేవి ఉంటే మీకు వెల్త్ బిల్డింగ్ గ్రోత్కి బాగుంటుంది. ఓకే, అలా కాకుండా మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకున్నారు, ఎలా పడితే అలాగా ఏ టైము చూసుకోకుండా రైట్ ఫండ్స్ కానీ, రైట్ స్టాక్స్ కానీ, లేదంటే రైట్ కేటగిరీ కానీ చూసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే దెన్ యు ఆర్ గాన్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, థర్డ్ కేటగిరీ. యాక్చువల్గా టీపీసీసీ ఇస్ డిజైన్డ్ ఫర్ అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. దీనిలో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రీ ఐపీఓ. సో ప్రీ ఐపీఓ సెగ్మెంట్లో అంటే ఐపీఓకి వెళ్ళే ముందు కొన్ని స్టాక్స్ అనేవి ప్రీ ఐపీఓ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మేము చాలా ప్రొడక్ట్స్ అనేవి వీ రికమెండెడ్ ప్రీవియస్లీ ఫర్ ద సమ్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ ద ప్రైవేట్ క్యాపిటల్ సర్కిల్లో, అండ్ దే జనరేటెడ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు రైట్ కైండ్ ఆఫ్ ఎ ప్రీ ఐపీఓ చూస్ చేసుకోలేదంటే మనీ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఓకే, ఫామ్ ఈజీ అని ఒక స్టార్ట్అప్ ఉంది, మీకు తెలుసు అది. సో అలాగన్నమాట మేము ఎన్ఎస్సీలో వాటిలో ఇన్వెస్ట్ చేసాము అండ్ ఇట్ క్రియేటెడ్ హ్యూజ్ వెల్త్ ఫర్ అస్. ఓకే, దట్స్ ఆ ప్రీ ఐపీఓ సెగ్మెంట్లోకి వస్తుంది. నెక్స్ట్ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ వెరీ వెరీ రిస్కీ అండ్ వెరీ వెరీ కేర్ఫుల్ ఉండాలి. అండ్ ఇఫ్ యూ డూ ఇట్ వెల్ మీకు హ్యూజ్ వెల్త్ మల్టిప్లికేషన్ అనేది దీనిలో పాసిబుల్ అవుతుంది. మేము ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసాం, దేర్ వీ కుడ్ ఏబుల్ టు జనరేట్ 7x రిటర్న్స్. అంటే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 70 లక్షలు అయింది విత్ ఇన్ 2 years. ఓకే, లెస్ దాన్ 2 years. సో దట్స్ అ స్టార్టప్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. యూ నీడ్ టు చెక్ మల్టిపుల్ పారామీటర్స్ అండ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఫ్రాంచైజీస్లో ఏంటంటే ఒక బిజినెస్ ఫ్రాంచైజీలో మనం ఇన్వెస్ట్ చేస్తాము, లేదంటే ఆ రిలేటెడ్ ఈక్విటీ రిలేటెడ్ కూడా మనం గైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. ఇది ఒక కేటగిరీ. 4 బిజినెస్ డీల్స్. సో కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్కి కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు కొంత కైండ్ ఆఫ్ రిస్కీ దానిలోకి వెళ్ళేటప్పుడు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది, కొంత షార్ట్ టర్మ్ మనీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ ఒక 10 crore కావాలి, 5 crore కావాలి, విత్ ఇన్ 3 months ఆర్ 6 months మీకు బ్యాక్ ఇచ్చేస్తాం, ఈ టైప్లో ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు పొలిటీషియన్స్ కూడా అడుగుతూ ఉంటారు బిజినెస్ రిలేటెడ్. సో పొలిటీషియన్స్ ఏంటంటే ఎలక్షన్ ముందు డబ్బులు కావాలి, ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్ డీల్స్లోకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద గ్యారంటీ లేకుండా మనం బిజినెస్ డీల్స్లో ఇచ్చామంటే డన్, బట్ మనీ అనేది సూపర్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద డీల్ వీ డిడ్ ఎంతంటే నియర్ బై 35 lakhs ఇన్వెస్ట్ చేయాలి. 4 monthsలో దే గోయింగ్ టు గివ్ అస్ 65 lakhs. సో దిస్ ఇస్ ద డీల్.
అండ్ ఆ రిలేటెడ్ ఏంటంటే గ్యారంటీ తీసుకోవాలి, ప్రాపర్టీ గ్యారంటీ కానీ లేదంటే దాని రిలేటెడ్ ఓడి గ్యారంటీ కానీ తీసుకోవాలి. ఇంకా డిఫరెంట్ అదర్ గ్యారంటీస్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీ అని అలాగా. సో స్టిల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా వాళ్ళు దాన్ని టచ్ చేయకుండా దే టేక్ ప్రైవేట్ మనీ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద గ్యారంటీ కొంచెం మీకు అంత ఎక్కువ అమౌంట్ రాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ REITs. సో REITస్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ప్రొడక్ట్స్ ఇవి. సో ఐ డోంట్ రికమెండ్ REITs టు మెనీ పీపుల్, ఎందుకంటే దట్స్ నాట్ దట్ గ్రేట్ ప్రొడక్ట్ కంపేర్ టు ఈక్విటీస్. బట్ ఇంకా డైవర్సిఫికేషన్ కావాలి, రియల్ ఎస్టేట్లో కావాలి అని అనుకునే వాళ్ళకి REITs ఇస్ రికమెండెడ్ యూజువల్లీ. ఓకే, బట్ దట్స్ నాట్ దట్ గ్రేట్ ప్రొడక్ట్, బట్ రియల్ ఎస్టేట్లోకి డైవర్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి గిఫ్ట్ సిటీ అని ఒకటి ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs తోటి 5 lakhs తోటి కూడా కొన్ని స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో ఐ థింక్ TPCCలో మీకు ఆల్రెడీ వింటూ ఉంటారు ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి, లేదంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ అవర్ టీమ్ విల్ గైడ్ యూ. సో గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. రెండోది ఇంటర్నేషనల్, యూఎస్లో కానీ యూకే కానీ లేదంటే థాయిలాండ్, ఇండోనేషియా అండ్ ఈవెన్ యూరోప్లో కొన్ని కంట్రీస్లో మీరు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. యూజువల్గా యూరోప్ కంట్రీస్ ఆర్ దుబాయ్ అంటే మినిమం 2 CR అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ లెస్ దాన్ అంటే కనుక కొన్ని అదర్ కంట్రీస్ ఉన్నాయి, ఐదర్ రియల్ ఎస్టేట్లో కానీ ప్రాపర్టీస్లో కానీ లేదంటే స్టాక్స్లో కానీ లేదంటే కొన్ని స్టార్టప్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఆపర్చునిటీస్ అనేవి కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అయితే రెగ్యులర్గా ఉంటాయి, బట్ అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ కొంచెం రేర్గా ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై మనీ. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ గ్రో అవడమే కాదు, డాలర్ రిలేటెడ్ మనకి వాల్యూ తగ్గుతూ వస్తుంది కదా. ఇది 95 రూపీస్, 96 రూపీస్, 1 రూపీ ఉన్నప్పుడు అది 100 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, దాని రిలేటెడ్ కూడా అప్రిషియేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. దీనికి ఏంటంటే మినిమం 10 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. అండ్ ఈ రిలేటెడ్ మీకు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే SIFలో ఒక 2% ఎక్కువ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని రిలేటెడ్ కూడా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో మీకు ఆ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే కనుక ఈ ప్రొడక్ట్స్ అన్నింటి రిలేటెడ్ మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ PMS, ఇదైతే మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మినిమం 50 లక్షలు ఉండాలి. బట్ మీకు ఇక్కడ ఏంటంటే రైట్ PMS చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మల్టిపుల్ PMS ఫండ్ మేనేజర్స్తో మాట్లాడుతున్నాను అండ్ మెజారిటీ ఆర్ వెరీ బ్యాడ్. PMSలో మీరు రైట్ ఫండ్ చూస్ చేసుకోలేదు అని అంటే కనుక దెన్ అగైన్ యూ కాంట్ క్రియేట్ మచ్ వెల్త్. అండ్ వాళ్ళు ఆల్ఫా అని, బీటా అని డిఫరెంట్ అదర్ థింగ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సింది హయ్యర్ రిటర్న్స్ కంపేర్ టు ఆర్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ, వీటితో కంపేర్ చేసుకుని మనం చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్గా రిటర్న్ వచ్చినప్పుడే దెన్ దట్ ఈస్ అ బెస్ట్ PMS. సో వీళ్ళు ప్రొజెక్షన్ నెంబర్స్ కానీ ఇవన్నీ రాంగ్ చూపిస్తున్నారు. యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ కైండ్ ఆఫ్ ఎ PMS if you want to create wealth. Even if you want guidance, we can guide you. నెక్స్ట్ వచ్చేటప్పటికి AIF, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మినిమం 1 CR ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మీరు దీనిలో చేయాలంటే. సో దీనికి కూడా వీ హ్యావ్ పిక్డ్ అప్ ఫ్యూ బెస్ట్ AIFs. బట్ ఏంటంటే ఇది కూడా రీసెర్చ్ బేస్డే ఉంటుంది, ఎందుకంటే దెర్ ఆర్ AIFs which are generating fixed deposit 7% kind of a returns. There are AIF, it is multiplying the money, people's money faster than anyone else. సో మీరు ఏ కైండ్ ఆఫ్ AIF చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ కూడా రీసెర్చ్ అండ్ రిలేటెడ్ ఉండాలి. సో ఐ థింక్ మీ దగ్గర ఉందని అనుకుంటున్నాను. ఆ నాలెడ్జ్ ఉంటే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదంటే యూ కెన్ కాంటాక్ట్ అస్, వీ విల్ గివ్ యూ డీటెయిల్డ్ వై వీఆర్ పికింగ్ అప్ సర్టెన్ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్. సో జనరల్గా మనం ఒక ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీకి చాలా కాస్ట్ అవుతుంది. బట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్లో ఏంటంటే ఒక 10% to 30%, సమ్ టైమ్స్ 50% దాకా డిస్కౌంట్ రావడానికి స్కోప్ ఉంది. డోంట్ డైరెక్ట్లీ డూ ఎనీ ఆఫ్ దిస్. సో వీ హ్యావ్ పార్ట్నర్స్, దోస్ పార్ట్నర్స్ విల్ గైడ్ యూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్. బట్ బేస్డ్ ఆన్ యువర్ క్రైటీరియా, అంటే ఎంత రేంజ్లో చూస్తున్నారు, కమర్షియల్ చూస్తున్నారా, రెసిడెన్షియల్ చూస్తున్నారా అనే దాని మీద వీఆర్ గోయింగ్ టు గైడ్ యూ. సో నా రికమెండేషన్ ఎప్పుడు కూడా మీరు రియల్ ఎస్టేట్లో పెడితే కమర్షియల్ రిలేటెడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. డోంట్ లుక్ ఫర్ రెసిడెన్షియల్లో మనకి పెద్దగా రిటర్న్ రాదు. ఓకే, బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కంప్లీట్లీ దట్స్ అప్ టు యూ. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంక్ ఆక్షన్ రిలేటెడ్ మీరు అందులో ఉందామని అనుకుంటే కనుక ఐ డోంట్ రికమెండ్ యూ, ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ ఎ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆర్ రెంటల్ గివింగ్ పర్పస్ దెన్ డూ ఇట్. ఓకే, సో మీరంతటా మీరు మీ టోటల్ ఫ్యామిలీతో ఉందామని అనుకుంటే కనుక ట్రై టు అవాయిడ్, బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఫైనల్ చాయిస్ ఈజ్ యువర్స్.
నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉండాలి. దీనికి డిఫరెంట్ డీల్స్ ఉంటాయి. కొన్ని కైండ్ ఆఫ్ బిజినెసెస్లో మీరు ప్రైవేట్గా ఎంటర్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ రిలేటెడ్ ఇది ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి. బట్ ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 5 year అమౌంట్ దెన్ వీ కెన్ గైడ్ యూ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ మూవీస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, మూవీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి నాకు అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఈ రిలేటెడ్. మీరు రైట్ టైంలో చూసుకుని ఇన్వెస్ట్ చేస్తానంటే కనుక దిస్ ఆల్సో కెన్ జనరేట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. ఓకే, సో ఐ థింక్ మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ద ప్రైవేట్ క్యాపిటల్ సర్కిల్ ఈస్ డిజైన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇఫ్ యూ నీడ్ ఏ ప్రైవేట్ 1-on-1 కన్సల్టింగ్, దాని రిలేటెడ్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ అ పర్సనల్ కన్సల్టేషన్. లేదు అందరితో పాటు విని మేము మా అంతటి మేము ఓన్ డిసిషన్స్ తీసుకుంటాం అంటే కనుక దిస్ ప్రోగ్రామ్స్ విల్ కీప్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ. సో ట్రై టు అటెండ్ ద సెమినార్స్ అండ్ సమ్ టైమ్స్ వెబినార్స్ కూడా జరుగుతూ ఉంటాయి, అవి కూడా అటెండ్ అవ్వండి. యూ విల్ గెట్ ఎ కంప్లీట్ క్లారిటీ రిలేటెడ్ టు వెల్త్ క్రియేషన్. ఓకే, సో మనకి ఇక్కడ 3 parts ఉన్నాయి. ఒకటి డబ్బుల్ని సేవ్ చేయడం ఆర్ ప్రొటెక్ట్ చేయడం అనేది, సో దట్స్ అ ఫస్ట్ లెవెల్ 1 పార్ట్. నెక్స్ట్ డబ్బుల్ని గ్రో చేయడం అనేది అది లెవెల్ 2 పార్ట్. నెక్స్ట్ డబ్బుల్ని మల్టిప్లై చేయడం అనేది దట్స్ అ లెవెల్ 3 అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్. ఓకే, ఐ హోప్ ఇది మొత్తం మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ కింద నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, సో దట్ ఐ విల్ ట్రై టు క్లారిఫై యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. వుడ్ లైక్ టు సీ యూ విత్ మోర్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.